ఆఫ్టర్నూన్ అది డిస్కస్ చేసాం హార్మోన్స్. ఇప్పుడు ప్లాంట్స్లో ఉన్న హార్మోన్స్ అండ్ మూమెంట్స్ డిస్కస్ చేద్దాం. ప్లాంట్స్లో ఉన్న హార్మోన్స్, ప్లాంట్ యొక్క మూమెంట్స్ అంటే ఏంటో అవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ మనకి ప్లాంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవి డిస్కస్ చేసేసి ఇంకా మనం మూమెంట్స్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ బుల్లెట్ క్వశ్చన్స్ ఆర్సీ ఇచ్చి ఆర్ఆర్బీకి ఫేవరెట్ క్వశ్చన్స్, వాడికి చాలా ఇష్టమైన క్వశ్చన్స్, వీటిలో లవ్లో పడిపోయాడు అలాంటి క్వశ్చన్స్ ఇవి. హార్మోన్ ఆక్సిన్ అనే హార్మోన్ దేనికి యూజ్ అవుద్ది? ఇలాంగేషన్ ఆఫ్ స్టెమ్. ఇలాంగేషన్ అంటే ఏంటి? ఎత్తు పెరగడం, పొడవు అవ్వడం. లాంగ్ అంటే ఏంటి? పొడవు కదా. ఇలాంగేషన్ మొక్క పెరగడానికి సహాయపడేది. స్టెమ్ పెరగడానికి కారణం అయ్యేదే ఈ ఆక్సిన్. ఓకే, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఆక్సిన్ ఫస్ట్ ఏంటిది? ఇలాంగేషన్ ఆఫ్ స్టెమ్ యొక్క పెరుగుదలకి తోడ్పడేది ఆక్సిన్. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. నెక్స్ట్ది గిబ్బర్లిన్. ఈ గిబ్బర్లిన్ అంటే జర్మినేషన్ ఇన్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్. జర్మినేషన్ అంటే ఏంటంటే మొలకెత్తడం. ఏంటిది జర్మినేషన్? మొలకెత్తడానికి ఫ్లవర్స్లో, ప్లాంట్స్లో ఏదైనా ఒక విత్తనం కనుక మొలకెత్తడానికి, పూత రావడానికి ఉపయోగపడేది ఏంటయ్యా అంటే గిబ్బర్లిన్ అనే హార్మోన్. చాలాసార్లు అడిగాడు ఇది, గిబ్బర్లిన్ అనే హార్మోన్. ఇప్పుడు నెక్స్ట్ హార్మోన్ సైటోకినిన్. అంటే దేనికయ్యా అంటే సెల్ డివిజన్కి ఉపయోగపడుద్ది. సెల్ డివిజన్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక సెల్ రెండులా డివైడ్ అవ్వడం, ఈ సెల్ మళ్ళీ మూడులా డివైడ్, ఈ సెల్ మళ్ళీ రెండులా డివైడ్ అవ్వడం. సో అలా ప్లాంట్స్లో సైటోకినిన్ అనేది సెల్ డివిజన్కి ఉపయోగపడుద్ది, అడుగుతాడు. దాని తర్వాత యాబ్సైసిక్ యాసిడ్. ఇది స్ట్రెస్ హార్మోన్ అంట. స్ట్రెస్ హార్మోన్ అదేంటి? మనుషులకే కాదు, మొక్కలకు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే మొక్కకి నువ్వు పెరిగయ్యా అని చెప్పడానికి ఉపయోగపడుద్ది. ఏంటిది అది? యాబ్సైసిక్ యాసిడ్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు. ఇథలీన్ ఎందుకు వాడతారా అంటే రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇది న్యాచురల్ హార్మోన్. ఒకవేళ లేదనుకో, అంటే తొందరగా పండించాలనుకో, వీటిని ఫ్రూట్స్ మీద చల్లుతారు. ఇది న్యాచురలే. ఏంటిది? గ్యాషియస్ హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రూట్ రైపనింగ్. ఎండాకాలం వస్తుంది కదా, మామిడికాయలు బాగా పండిపోయి కనపడతాయి. గబాలను దీన్ని కొనేయకూడదు. ఎందుకు? ఇథలిన్ చల్లుతారు దాని మీద. కెమికల్ ఇథలిన్. న్యాచురల్ ఇథలిన్ అయితే ఏం కాదు, కెమికల్ ఇథలిన్ అయితే దెబ్బ తింటాం. ఇథలిన్ ఎందుకు వాడతారు? రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో అవి ప్లాంట్ హార్మోన్స్ మనం కంప్లీట్ చేసేసాం. ప్లాంట్ హార్మోన్స్. ఇప్పుడు మూమెంట్స్ అంటే ఏంటివి? కదలికలు. కొన్ని మొక్కలేమో ఇలా స్ట్రైట్గా పెరుగుతాయి, కొన్ని మొక్కలేమో ఎందుకు ఇలా ఉంటాయి, కొన్ని మొక్కలు ఎందుకు ఇలా కిందకు ఉంటాయి, కొన్ని మొక్కలు ఎందుకు మూవ్ అవుతున్నాయి అని చెప్పడమే ఈ ప్లాంట్ మూమెంట్స్. సో అవి ఏంటో చూద్దాం. సో ప్లాంట్ మూమెంట్స్ని రెండు రకాలుగా విభజించారు. ఎలా? ప్లాంట్ మూమెంట్స్ని రెండు రకాలుగా విభజించారు. ఒకటి ట్రాపిక్ మూమెంట్, రెండోది నాస్టిక్ మూమెంట్. ట్రాపిక్ మూమెంట్ అంటే ఏంటి, నాస్టిక్ మూమెంట్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ట్రాపిక్ మూమెంట్ అంటే ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఎలా? లేదా సూర్యుడు పెరిగే డైరెక్షన్లో మూవ్ అవుతాయి, లేదా సాయిల్ పెరిగే డైరెక్షన్లో మూవ్ అవుతాయి, లేదా విండ్ పెరిగే డైరెక్షన్లో మూవ్ అవుతాయి, లేదా వాటర్ పెరిగే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. పర్టికులర్ డైరెక్షన్లో ఇది మూవ్ అయ్యిద్ది, పర్టికులర్ డైరెక్షన్లో ఇది మూవ్ అయ్యిద్ది. ఏంటిది? ట్రాపిజం. నాస్టిక్ ట్రాపిజం అంటే నాన్ డైరెక్షన్ లేదు. ఇలా ఒకసారి మూవ్ అయ్యిద్ది, మళ్ళీ ఇలా లేచిద్ది, మళ్ళీ ఇలా మూవ్ అయ్యిద్ది. సో ఈ ట్రాపిక్ మూమెంట్లో 3 రకాలు ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఈ ట్రోపిజంలో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. ఒకటే పాజిటివ్ ట్రోపిజం. పాజిటివ్ అంటే
స్టిమ్యులస్ ఇలా ఉంటుంది. ఓకే. స్టిమ్యులస్‌కి టూ వర్డ్స్‌గా గనక ప్లాంట్ గ్రోత్ ఉంటే దాన్ని పాజిటివ్ ట్రోపిజం అంటాం. ఇప్పుడు నెగెటివ్ ట్రోపిజం. పాజిటివ్ చెప్పుకున్నాం అంటే పాజిటివ్ ఎటు దానికి టూ వర్డ్స్ ఉంటుంది. మరి నెగెటివ్ అంటే ఎలా ఉంటుంది? రైట్, అవే ఉంటుంది. స్టిమ్యులస్‌కి అవేగా ఇది గనక గ్రోత్ అయితే దాన్ని మనం నెగెటివ్ ట్రోపిజం అంటాం. ఇప్పుడు దీంట్లో మేజర్ టైప్స్ చూద్దాం. ట్రోపిజంలో మేజర్ టైప్స్ చూసేద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్రాపిక్ మూమెంట్స్. ట్రాపిక్ మూమెంట్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ ఫోటో ఫోటోట్రోపిజం, 2 జియోట్రోపిజం, 3 హైడ్రోట్రోపిజం. ఓకే. ఫోటోట్రోపిజం మొక్క ఎదుగుదల సూర్యుడి వైపు ఉంటే, ఫోటో అంటే ఏంటి? ఫోటో అంటే సన్, ట్రోపిజం అంటే మూమెంట్. మొక్క యొక్క ఎదుగుదల సూర్యుడి వైపు ఉంటే, అంటే సపోజ్ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, మొక్క ఇక్కడ మొలుస్తూ ఉంది, మూమెంట్ ఇలా గనక ఉంటే సూర్యుడి వైపు, దాన్ని మనం ఏమంటాం అంటే ఫోటోట్రోపిజం అంటాం. అంటే మొక్క ఏమో ఇటు పెరుగుద్ది, రూట్స్ ఏమో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అంటే మొక్క ఎప్పుడు స్ట్రైట్గా నిలబడి ఉండిద్ది. ఎగ్జాంపుల్ మనం ఎక్కువ నార్మల్గా చూసే చెట్లు, దాన్ని మనం ఏమంటాం? ఫోటోట్రోపిజం అంటాం. నెక్స్ట్ జియోట్రోపిజం. జియో అంటే ఏంటి? జియో సిమ్ కాదు, ఎర్త్. జియో అంటే ఎర్త్. ట్రోపిజం అంటే ప్లాంట్ మూమెంట్. సో ఇప్పుడు జియోట్రోపిజం ఒక ఫినామినా డిస్కస్ చేద్దాం. సో ఓకే, ఈ జియోట్రోపిజం ఏంటి అంటే, జియోట్రోపిజం సపోజ్ మొక్క ఇలా పాతాం, మనం ఇలా పాతాం మొక్క, ఇలా కాదు, ఇలా పాతాం మొక్క. జియోట్రోపిజం. జియో అంటే ఏంటి? ఎర్త్. అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ ఎర్త్ వైపు, అంటే గ్రావిటీ వైపు పుల్ అయ్యి పెరుగుతుంది. గ్రావిటీ దాన్ని ఆకర్షించుకొని, మొక్కను ఆకర్షించుకొని పెరుగుదల దాని వైపు వచ్చేలా చేస్తుంది. గ్రావిటీ మొక్కను ఆకర్షించుకొని పెరుగుదల దాని వైపు వచ్చేలా చేస్తుంది. అంటే రూట్స్ పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్తాయి. అంటే ఏ డైరెక్షన్లోకి వెళ్తాయి? పాజిటివ్ అంటే భూమి వైపే వెళ్తాయి. ఎందుకు? జియోట్రోపిజం. ఏదైతే ట్రోపిజం అని ఉంటుందో దాని వైపే మొక్క పెరగాలి. ఈ కాన్సెప్ట్లో జియోట్రోపిజం. ఓకే, అదేమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. రూట్స్ ఏమో ఈ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి. జియోట్రోపిజం అంటే ఈ సైడ్కి వచ్చేస్తాయి, అట్రాక్ట్ అయిపోయి మొక్క ఏమో ఇలా పెరుగుద్ది, ఆపోజిట్లో పెరుగుద్ది. ఇది జియోట్రోపిజం అంటే. ఓకే, ఇది జియోట్రోపిజం. అంటే రూట్స్ ఏమో డౌన్వర్డ్లో ఉంటుంది. షూట్ అంటే ఏంటిది? మొక్క ఏమో అప్వర్డ్లో గ్రో అవుతుంది. ఇది జియోట్రోపిజం. ఇంకా లాస్ట్ ఏంటది? హైడ్రోట్రోపిజం. ఓకే, హైడ్రోట్రోపిజం మరి అంటే ఏంటి? హైడ్రో అంటే ఏంటి? వాటర్. అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ వాటర్ వైపు ఉంటుంది. వాటర్ ప్లాంట్ యొక్క గ్రోత్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి అంటే, సపోజ్ మొక్కని మనం ఇలా నాటాం, మొక్కని ఇలా నాటినప్పుడు ఇక్కడ పక్కన వాటర్ లేకుంది, వాటర్ పాండ్ ఉంది. అంటే ఇక్కడ ఏమైద్ది అంటే, మొక్క వేర్లు నార్మల్గా ఎలా వెళ్ళాలి కదా, ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే ఇలా మూవ్ అవుతాయి, వేర్లు ఇలా మూవ్ అవుతాయి. దీనివల్ల వాటర్ దీనికి దగ్గర అవుతాయి, మొక్క పెరుగుదల ఉంటుంది. ఇదేమో వేర్లు ఏమో ఈ డైరెక్షన్లో ఉంటాయి, మొక్క ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే వేర్లేమో రూట్స్ టూ వర్డ్స్ ఉంటాయి, మొక్క ఏమో అవే ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రూట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో మొక్క దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. వాటర్ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటర్ వైపు మూమెంట్ జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం? హైడ్రోట్రోపిజం అంటాం దాన్ని. నెక్స్ట్ది ఏంటి అంటే కీమోట్రోపిజం. ఇది చెప్పలేదు, ఇప్పుడు చెప్పుకుందాం. కీమో అంటే ఏంటి అంటే కెమికల్స్ ద్వారా అట్రాక్ట్ అయ్యి మొక్క పెరగడాన్ని మనం కీమోట్రోపిజం. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. పోలెన్ గ్రెయిన్స్ పిస్టిల్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఇట్లా కిందకి వెళ్తాయి. ఓకే, అది ఎగ్జాంపుల్. ఏంటిది? దేనికి ఎగ్జాంపుల్ అంటే కీమోథెరపీ. వాడు అడుగుతాడు డైరెక్ట్ క్వశ్చన్, ద మూమెంట్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ towards ovary is called which type of tropism అని అడుగుతాడు. కీమోట్రోపిజం అంటే ఏంది అంటే, ఇలా ఉంటుంది కదా, పిస్టిల్ మొత్తం ఇలా ఉంటుంది, ఓవరీ ఇక్కడ ఉంటుంది.
ఇక్కడ ఉంటుంది పోలింగ్ గ్రెయిన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతున్నాయి కదా, దీన్ని మనం ఏమంటాం అంటే, ఇది ఎగ్జాంపుల్ దేనికయ్యా అంటే కీమోట్రోపిజం. కీమోట్రోపిజంకి ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఏంటిది? ట్రాపిక్ మూమెంట్స్ అయిపోయింది. ఇప్పుడు నాస్టిక్ మూమెంట్స్. 2 నాస్టిక్ మూమెంట్స్. నాస్టిక్ మూమెంట్స్ ఏం చెప్పుకున్నాం మనం? నాస్టిక్ మూమెంట్స్ ఎలా పెరుగుతాయి అని చెప్పుకున్నాం? నాన్ డైరెక్షనల్లో పెరుగుతాయి. అంటే దానికి పర్టికులర్ డైరెక్షన్ ఉండవు. పర్టికులర్ డైరెక్షన్కి అట్రాక్ట్ అయ్యి వాటి పెరగటం అనేది ఉండదు. దేనికి? ఈ నాస్టిక్ మూమెంట్స్కి. సో మరి ఇది ఎలా పెరుగుద్ది, ఎలా ముడుచుకుంటుంది, ఎలా రిక్వైర్ అవుద్ది అంటే వీటికి 3 యాక్ట్ చేస్తాయి దీని మీద. ఏంటయ్యా అంటే లైట్, టచ్, టెంపరేచర్. సో అదేందయ్యా అంటే ఇవి ఎలా ప్లాన్ చేస్తాయి అంటే, మనం దాన్ని టచ్ చేసామనుకో అవి ముడుచుకుపోతాయి. మనం ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ చేసామనుకో అవి మాడిపోతాయి లేదా ముడుచుకుపోతాయి. మళ్ళీ తర్వాత టెంపరేచర్ తగ్గినప్పుడు ఓపెన్ అవుతాయి. ఇదేంటది? మళ్ళీ మనం లైట్ వేసామనుకో ముడుచుకుపోతాయి, లైట్ లేనప్పుడు వచ్చేస్తాయి. లైట్ లేనప్పుడు ముడుచుకుపోతాయి, లైట్ లేనప్పుడు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటయ్యా అంటే నాస్టిక్ మూమెంట్, రెండోది థిగ్మో. ఇది ఇంపార్టెంట్. థిగ్మోనాస్టిక్ మూమెంట్. ఫస్ట్ నాస్టిక్ మూమెంట్ డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ ద నాన్ డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ అ ప్లాంట్, యూజువల్లీ ఫ్లవర్ పెటల్స్ రెస్పాన్సిబుల్. ఆ సుత్తం తిందులు కానీ నాస్టిక్ మూమెంట్ అంటే సింపుల్, లైట్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేవి. లైట్ ద్వారా అంటే లైట్ వస్తే అది ఫ్లవర్ తన క్రియ జరుపుకునేది, లైట్ లేకపోతే క్రియ జరపదు. ఎగ్జాంపుల్ లోటస్. లేదా కాలలో కలువ పువ్వులు ఉంటాయి. లోటస్ దేనికి విచ్చుకుంటుంది అంటారు? సన్ ఉన్నప్పుడు లోటస్ విచ్చుకుంటుంది. అదే సన్ లేదనుకో ముడుచుకుపోద్ది. దానికి ప్యూర్ ఆపోజిట్ కలువ పూలు. ఎప్పుడు విచ్చుకుంటాయి? నైట్ విచ్చుకుంటాయి. చంద్రుడి కాంతికి కలువ పూలు విచ్చుకుంటాయి. చంద్రుడు లేనప్పుడు ఇవి ముడుచుకుపోతాయి. సో అవి నాస్టిక్ మూమెంట్స్. లైట్ ద్వారా గనక వచ్చిందనుకో వాటిని మనం ఫోటోనాస్టిక్ మూమెంట్స్ అంటాం. ఫోటో అంటే ఏంటది? లైట్. నాస్టిక్ మూమెంట్స్ నాన్ డైరెక్షనల్ మూమెంట్స్. సో ఒక డైరెక్షన్తో పని ఉండదు, జస్ట్ లైట్ మీద, టెంపరేచర్ మీద, టచ్ మీద ఆధారపడతాయి. అలా లైట్ మీద ఆధారపడే వాటిని ఏమంటాం? ఫోటోనాస్టిక్ మూమెంట్. ఎగ్జాంపుల్ లోటస్ లేదా కలువ పువ్వు. ఇది ఫోటోనాస్టిక్ మూమెంట్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ థిగ్మోనాస్టిక్ మూమెంట్. ఈ రెండోది ఏంటంటే అంటే థిగ్మోనాస్టిక్ మూమెంట్. ఈ థిగ్మోనాస్టిక్ మూమెంట్ అంటే ఏంటంటే నాన్ డైరెక్షనల్ రెస్పాన్స్. ఇదంతా సుత్తి. నాన్ డైరెక్షనల్ ఇదంతా కాదు. థిగ్మోనాస్టిక్ అంటే ఏంటంటే టచ్ ద్వారా లేదా వైబ్రేషన్ ద్వారా మొక్కలో మార్పు చెందడం, ఫ్లవర్స్లో కానీ దాంట్లో కానీ. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 ఉన్నాయి. వీనస్ ఫ్లై ట్రాప్. రెండోది టచ్ మీ నాట్ ప్లాంట్. రోడ్డు అమ్మటే ఉంటాయి ఈ మొక్కలు. సో మనం ఇప్పుడు సైకిల్ ఎక్కించిన దాని చేతితో జస్ట్ ఇలా కదిపిన అవి ముడుచుకుపోతాయి. అది దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. దీని సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. సో బెటర్ యూ కామెంట్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బెటర్ యూ కామెంట్. సో టచ్ మీ నాట్ ప్లాంట్. ఈ థిగ్మోము దాన్ని ఏమంటాం? టచ్ మీ నాట్ ప్లాంట్స్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ మూమెంట్ అంటాడు, లేదా విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ డిసీజ్ ఇది అంటాడు. ఇంకా దాన్ని అప్పుడు మనం ఏం చెప్పాలి? థిగ్మోనాస్టిక్ మూమెంట్స్ లేదా థిగ్మోనాస్ట్రీ అని చెప్పాలి. థిగ్మోనాస్ట్రీ అంటే ఏంటిది? జస్ట్ టచ్ ద్వారా కానీ వైబ్రేట్ ద్వారా కానీ అవి మూవ్ అవ్వడం ఆ ఫ్లవర్లో ఒక కదలిక రావడం. ఓకే, ఈ వీనస్ ఫ్లై ట్రాప్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఇది లీఫ్ అనుకున్నాం అనుకో, లీఫ్ చుట్టూ స్పైన్స్ ఉంటాయి. స్పైన్స్ అంటే ముళ్ళు. ఇలా రెండుగా ఓపెన్ చేసి పెడుతుంది. ఇక్కడ సపోజ్ ఏదైనా ఫ్లవర్ ఇది ఇక్కడ ఏక కానీ దోమలు కానీ వాళ్తాయి కదా, మెల్లిగా ఇలా ఉండి దాన్ని క్లోజ్ చేసేస్తుంది. ఇంకా దాన్ని చంపేసేసి దానిలో ఉన్న దీన్ని మొత్తం దీని లోపల డైజెస్ట్ చేసుకుంటుంది. వచ్చే రసాలని మొత్తం ఎనర్జీగా మార్చుకొని
దీన్ని బయటపడేస్తుంది. అదే వీనస్ ఫ్లై ట్రాప్ అది. రెండోది ఏంటంటే టచ్ మీ నాట్. రోడ్ల పక్కన ఉంటాయి, చిన్న చిన్న ఆకులతో ఉంటాయి అట్లా. మనం టచ్ చేయగానే ముడుచుకుపోతాయి. దాన్నే మనం ఏమంటాం, టచ్ మీ నాట్ అంటారు. దీనికి సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. ఆ సైంటిఫిక్ నేమ్ తెలుసుకుని కామెంట్ చేయండి. సో దీంతో మనకి ఈ ప్లాంట్ మూమెంట్స్ అండ్ హార్మోన్స్ అయిపోయాయి. ఓకే దెన్ బాయ్.